ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాత్ అరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీ దేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శ్రీ బృహద్భాగవతామృతం ద్వితీయ ఖండం 7వ అధ్యాయంలో పరీక్షను మహారాజు గారికి సుఖదేవుడు చెప్పినటువంటి ఆ భగవంతుడి యొక్క దివ్యధామము, ఆ భగవత్ పరికరముల యొక్క మహత్యం గురించి ఇక్కడ వర్ణిస్తున్నారు. గోపికలందరూ కూడా వాళ్ళ సర్వస్వము భగవంతుడికి సమర్పించి ఆ భగవత్ కథలనే నిరంతరము ఆలోచిస్తూ భగవంతుడి యొక్క నామరూప గుణలీలలని నిరంతరము వాడు స్మరణము కీర్తనము చేస్తూ చేస్తూ తన్మనస్కులు నిరంతరము భగవంతుడి యొక్క లీలలయందే, భగవంతుడి యొక్క నామరూప గుణములయందే వాళ్ళ చిత్తము నివేశితమై ఉన్న కారణముగా వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క గుణగాలను నిరంతరం కీర్తనము చేస్తూ వాళ్ళకి ఇంకా ఇల్లు వాకిలు ఏది జ్ఞాపకానికి రాలేదు. మరి ఇప్పుడు కోసం మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. తన్మనస్కాస్తదాలాపా తద్విచేష్టా తదాత్మికా. తన్మనస్క తద్ ఆలాప తద్విచేష్ట తదాత్మికా తద్గుణానేవ గాయంత్యో నాత్మాగారాణి సస్మరు. ఆ గోపికలందరూ తన్మనస్కులు కావున వారు నిరంతరము శ్రీకృష్ణుని విషయమునే
ఆలాపనము చేస్తూ ఉండేవాడు. మనసు ఎక్కడ ఉంటుందో దాని గురించి మాట్లాడుతూ ఉంటారు, ఆ తలంపులో వస్తూ ఉంటాయి. కాబట్టి నిరంతరము వాళ్ళ యొక్క మనస్సు భగవంతుడి యొక్క దివ్య చరణారవిందములు అందే లగ్నమై ఉన్న కారణముగా వాళ్ళు నోరు తెరిస్తే కృష్ణ విషయములే చెబుతూ ఉంటారు, అవి వింటూ ఉంటారు. కృష్ణుని వలే కార్యములు చేస్తూ ఉన్నారు. కృష్ణుడు లీలను అనుకరణ చేసేవారు. వాళ్ళు కృష్ణమయులు అయిపోయారు. కృష్ణ అయిపోలేదు, కృష్ణమయులు అయ్యారు. అందువలన వారందరూ శ్రీకృష్ణ గుణములను గానము చేయడం వలన వాళ్ళకి ఇంకా గేహ స్మరణ ఏమీ లేకుండా పోయింది. శ్రీ గోపికా గణము వ్యగ్రలై శ్రీకృష్ణాన్వేషణమునందు ప్రవృత్తులయ్యిరి. భగవంతుడు ఆట మొదలెట్టాట. దాగుడు మూత ఉంటారు కదా, అందులో దాక్కున వాళ్ళు పట్టుకోవాలి. భగవంతుడు దాక్కుని పట్టుకోమని చెప్పాడు. ఆయన పట్టుకోవడం కోసం మనం తెగ తిరుగుతున్నాం, ఎన్ని జన్మలు ఇస్తున్నామో కానీ పట్టుకోలేకపోతున్నాం. భగవంతుడు పట్టుకోలేక మన ఆట అయిపోయింది. అసలు వాడేవారు కదా ఆటలు. అందరూ కళ్ళు మూసుకోవాలి, 1 2 3 అంటారు. ఆ 3 అయిన తర్వాత ఒకరు పట్టుకోవాలి. మనం అందరినీ భగవంతుడు పట్టుకోవడం కోసం ఆట ప్రారంభించి ఆయన దాక్కున్నాడు. మనం వెతకడం లేదు, వెతుకున్నాం అనుకుంటున్నాను. ఒక్కసారి ఆయన పట్టుకుంటే ఇంకా ఆట అయిపోయింది అన్నమాట. ఇంక మళ్ళీ కాదు అయిపోయింది. కాబట్టి అన్వేషణము చేయాలి, కృష్ణాన్వేషణము. మనకు అన్వేషణ ఎక్కడ ఉంది అసలు? ఎంతసేపు శారీరకముగా మానసికముగా మన యొక్క కోరికలు వాటిని నేర్చుకోవడం, మనం నెరవేర్చుకోవడం సరిపోతుంది. కానీ వాళ్ళందరూ కూడా వ్యగ్రులయ్యి, నేను చెప్పానే, ఆ తహతా ఉండాలి, ఆతృత ఉండాలి. ఆ భగవంతుని చూడలేక వాళ్ళు భగవద్ దర్శనము లేని కారణముగా జలవిహీన మత్స్యములు వలె అల్లలాడిపోతూ వెళుతున్నారట. మనమునందు ఏ అంశల యందు వ్యాపించి చంద్రుని వనమునందు, నేను చెప్పుకున్నాం కదా, వెన్నెల కాంతులు ఎంతవరకు వెళుతున్నా అంత కూడా వెతుకుతున్నారు. కృష్ణ పాదపద్మముల యొక్క ఆ ముద్రలు వెతుకుంటున్నారు. ఇంకెక్కడైతే కీకారణ్యం అయిపోయిందో, అక్కడ అంధకారం ఉండి వెన్నెల కిరణములు ప్రవేశించట్లేదో, అక్కడ ఇంకా భగవత్ చరణములు కనపడవు కాబట్టి అక్కడ వెళ్ళలేకపోతున్నారు వాళ్ళు. ఆ విధముగా ఆ కృష్ణాన్వేషణమును వ్యాపారం బిజినెస్ కాదు ఇక్కడ. వ్యాపారం అంటే ఆ కార్యములందు ప్రవృత్తులు అవడం అన్నమాట. ఆ విధంగా వాళ్ళు వెళుతున్నారు. మహాభావం యొక్క ఉన్మాద కారణము గృహమునకు మలలుటయను మాటను బుద్ధిగా ఆలోచించలేరైరి. అది మహాభావం యొక్క ఉన్మాదన. మనసు కనుక ఏమాస్త్రం కాస్త ఏ నరం తప్పుకున్నా కూడా వాడు పిసికిపోతుంది అనమాట. ఉన్మాదం అవస్థ అయిపోతుంది వాడికి, మనలో ఉండడు. ఇది ప్రాపంచికమైనటువంటి తామసికమైనటువంటిది. కానీ భగవత్పరంగా ఎప్పుడైతే మన మనస్సు భగవంతుడి యందు అన్ని విధములుగా కూడా లయమవుతుందో, కేంద్రీకృతం అవుతుందో, అప్పుడు ఇంకా వాడు ఈ లోకంలో ఉండరు. ఏవం మృత స్వప్రియ నామకీర్త్య, భగవంతుడికి వాళ్ళకి కూడా ఇష్టమైనటువంటి భగవంతుడి యొక్క నామాన్ని వాళ్ళు కీర్తిస్తూ ఉంటారు. భగవంతుడు కీర్తించడం వల్ల జాతానురాగో ధృత చిత్త వృత్తై, ఆ భగవంతుడి యందు అనురాగం పరిపూర్ణముగా పుట్టిన కారణముగా వారి యొక్క చిత్తము నిరంతరము ఆ భగవంతుడి లీలల యందే, భగవత్ పాదోద్మల యందే లగ్నమై ఉన్న కారణముగా వాళ్ళు ఇంకా ఈ లోకం ఎక్కడ ఉందో ఏమిటో, ఇంటికి టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి, ఏదో అన్నం అక్కడ పెట్టొచ్చాను, పొయ్యి మీద దింపాలి, ఏ విషయాలు వాళ్ళకి జ్ఞాపకం ఉండవు. ఇది కూడా వెంటారు అన్నమాట. కాబట్టి వాళ్ళ యొక్క ఆ భగవన్ ప్రేమయందు ఉన్మాదులైన కారణముగా గృహమునకు మళ్ళీ వెళ్ళాలి అనేటువంటి మాట బొత్తిగా ఆలోచించలేకపోయారు వాళ్ళు. జ్ఞాపకం లేదన్నమాట. అంతేగాక శ్రీకృష్ణుడు దహనమగు వనమున ప్రవేశించి ఎంత దుఃఖమును పొందుతున్నాడో తెలియకున్నది కదా అని చింతిస్తూ తన్మనస్కలైరి. ఆ భగవంతుడు మనకి ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ళకి ఎక్కడ ఆపద గురించి ఆలోచిస్తూ ఉంటారు. వెళ్ళినాక తిరిగి ఇంకా ఇంకొకరు రాలేదు, వాడికి ఏమవదు కదా,
దారి తప్పుకోలేదు కదా, ఎక్కడ ఏ బండి బుద్ధి లేదు కదా, రకరకాల మనసు పోతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా కృష్ణుడు యందు వాళ్ళకి పరిపూర్ణ కనుక అంధకారంలో వెళ్ళిపోయాడు ఈయన, చీకట్లో అక్కడ ముందు కూర్చుకున్నాయి ఏమైపోయాడని చెప్పి ఆ కృష్ణుడు గురించి ఆలోచిస్తున్నారు అన్నమాట. కాబట్టి ఈ సమయమునందు వారు అతని స్మరణమయముకు సంలాపములు చేయసాగిరి. ఇట్లు ప్రియతముడుకు శ్రీకృష్ణుడు లీలను చింతించుచు వారి అంతరిక తన్మయత్వము దేహేంద్రియాదులు యందు కూడా పరివ్యాప్తమైనది. ఆ విధంగా ఆలోచన చేయగా చేయగా ఆ చింతన అంతా కూడా పరిపూర్ణముగా దేహమంతా వ్యాపిస్తుంది. సర్వేంద్రియాణం అని చెప్పి, కాబట్టి దేహేంద్రియాలు ఎందుకు కూడా పర్యాప్తమైనది కావున వారు శ్రీ భగవాన్ లీలానుకరణం చేయడం ప్రారంభించారు. మొత్తం శ్రీరంతో ఆడించిపోతే అప్పుడు వాళ్ళు అనుకరణము లీలలు. కృష్ణ విధంగా పూత సంహారం చేశాడు, ఒక ఆవిడ పూతనైపోతే ఇంకొక కృష్ణ, ఇంకొక ఆవిడ కృష్ణ అవుతారు, అంతే జిగుడు లాక్కొస్తాడు. ఆ విధంగా లీల అనుకరణ చేస్తూ ఉంటారు. ప్రియానుకరణం లీలారమ్యైర్వేష క్రియాదిభి. ప్రేమ తన్మయత్వము వశముచే ప్రియుని భావము, వేషము, క్రియాదుల అనుకరణమునే లీలాఖ్య అనుభవం అని అంటుంది. లీలాఖ్య అనుభవము అంటే భగవంతుడు లీలను అనుకరించడము. కృష్ణుడు వాళ్ళు కృష్ణుడు అయిపోలేదు, మాయవద్దు చెబుతూ ఉంటారు. ఆ విధంగా కృష్ణుని వాళ్ళు నిరంతరము స్మరించిన కారణంగా వాళ్ళందరూ కృష్ణుడు అయిపోయారు. కాబట్టి కృష్ణుడికి లీల చేస్తున్నంత పొరపాటు. ఎప్పుడు కూడా జీవుడు భగవంతుడు అవ్వడు. రాధాకృష్ణ అభేదం కాబట్టి గోపికలు మాత్రమే ఎప్పుడు కూడా కృష్ణుడు అవరు. వాళ్ళెవరు మనం అవుతామా? ఆ భగవద్భావం పరిపూర్ణముగా అయిన కారణముగా వాళ్ళు ఆ దేహము, ఇంద్రియము అంతటా కూడా భగవత్ తన్మత్వము ఆవేశించిన కారణముగా వాళ్ళు ఆ కృష్ణుని అనుకరణం చేస్తున్నారు. ప్రియానుకరణం లీలారమ్యైర్వేష క్రియాదిభి. ఆ భగవంతుడు వేసుకున్న వేషము, ఆయన చేసే క్రియలు, లీలలు అన్నమాట. ఇవన్నీ కూడా వాళ్ళు అనుకరణం చేస్తూ ఉంటారు. ప్రేమ తనయుతం చేత ప్రియుని యొక్క భావము, ఆయన భావం వస్తుంది, ఆయన వేషంలో వేసుకుంటారు. క్రియాదుల అనుకరణము, ఆ లీలని అనుకరణము చేయడమే లీలాఖ్య అనుభావం అంటారు. ఆ కృష్ణుడు ఎంతో ప్రేమానురాగములు ఉన్న కారణముగా ఉద్ధవుడు కూడా భగవంతుడు ఏ విధముగా వేషం వేసుకుంటాడో ఆ విధంగానే ఆయన కూడా ఆ భగవత్ ప్రసాదము, ఆయన కట్టి వదిలిన బట్టలు ఆయన కొట్టుకుంటూ ఉంటాడు, ఆయన వేసుకున్న మాలలు విని వేసుకుంటూ ఉంటాడు, ఆయన ప్రసాదము ఉచ్చిష్టం తింటూ ఉంటాడు. కాబట్టి దూరం నుంచి చూసి ఇద్దరు ఒకే రకంగా ఉంటారు. ఎవరు ఉద్ధవుడు కృష్ణుడు కూడా ఒకే మాదిరిగా ఉంటారు, కానీ వేరు అన్నమాట. అదే భగవద్భావం ఉన్నప్పుడు ఆ భగవత్ తత్వం కాస్త రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఆ తన్మయత్వం ఏమిటా? శ్రీకృష్ణుని పూతన వధామున్నగు లీలానుకరణము లేదా నేనే కృష్ణుడు అనేటువంటి లీల అనుకరిస్తూ ఉంటారు. ఇవన్నీ అహంగ్రహ భావ మూలకమగు లేదా బ్రహ్మభావములు కాదు. అహం బ్రహ్మాస్మి అని కూడా అది ఆ తత్వం కాదు ఇక్కడ, అది వేరు. వాళ్ళు అనుకునే బ్రహ్మములకు నామరూపాలు ఏమి ఉండవు కదా, మరి ఇంక బ్రహ్మ ఏమవుతారు వాళ్ళు? అదవదనమాట. కాబట్టి ఇది ఒకటి కాదు. ఇది బ్రహ్మ తన్మయత్వం మరియు ప్రేమ తన్మయత్వం ఒకటి కాదు. ఆ బ్రహ్మం కాదు చెందడము, కృష్ణ ప్రేమ రెండు ఒకటి కాదు. ఆ దశ వేరు, ఈ దేశం వేరు. ఇక్కడ ప్రేమ పరిపూర్ణంగా ఉంటుంది, అక్కడ బ్రహ్మభావం ఉంటుంది అన్నమాట. అదేదో కాంతిలో లీనమైపోవడం అది పెద్ద అదొక మ్యాజిక్లా ఉంటుంది. అది డిఫరెంట్ అనగా బ్రహ్మ తన్మయత్వం మరియు ప్రేమ తన్మయత్వము. ఎవరు సంసార ముక్తి కొరకు నిర్విశేష బ్రహ్మభావనము చేయుచు బ్రహ్మమయులైపోవుదురో, ఎవరైతే ఈ సంసారములో ఇంకా జనన మరణములన్నీ కూడా బాధాకరంగా ఉన్నాయి, ఆ పుట్టడం, చావడం, మళ్ళీ పుట్టడం, పూరి బతుకున్నంత కాలం కూడా సాయంత్రం ఉందా, గుడ్డి చాకిరీ చేయడము, ఎద్దులేగా అన్నీ కూడా సంపాదన చేయడం, ఎవరి కోసం ఇవన్నీ చేయడం, ఎందుకు వచ్చింది కష్ట సుఖాలు ఇవన్నీను, రోగాలు వచ్చును, మాకు ఇంకా పునర్జన్మ అక్కర్లేదు అనేటువంటి తత్వాన్ని ఎవరైతే వాళ్ళకి ఆ విధంగా జ్ఞానం వస్తుందో వాళ్ళు ఇంకా ఆ భగవంతులు బ్రహ్మములో కలిసిపోదామని చెప్పి వాళ్ళు ముక్తి అంటే మోక్షం అన్నమాట. దానికోసం వాళ్ళు
నిర్విశేష బ్రహ్మభావనం చేస్తూ ఉంటారు. ముక్తి కొరకు చేసే ప్రక్రియలు చాలా ఉన్నాయి. కానీ వాళ్ళ నిరాకార నిర్విశేష బ్రహ్మమును భావనం చేస్తూ ఉండడం కారణం వాళ్ళు బ్రహ్మములు అయిపోతారు. ఆ బ్రహ్మములో వాళ్ళు కలిసిపోతారు. వారి పక్షమున ఉపాస్య వస్తువు యొక్క ఏ విధముగు భావ వేషాదుల అనుకరణ సంభవపరము కాదు. వాడి విధముగా వీళ్ళు అనుకరణ లీలలు చేయడం ఆడుకోవడం ఉండదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళు ఉపాసించేయుడు బ్రహ్మములకు ఎటువంటి నామము రూపము ఏమీ లేదు. నిర్విశేష నిరాకార నిరాఖ్యాత ఆఖ్యానం కూడా చెప్పలేదు దాని గురించి. అటువంటి బ్రహ్మమును వాడు ఉపాసన కారణముగా బ్రహ్మములు అయ్యిపోతారు. ఇంకా అక్కడ లీలలే ఉండవు. కాబట్టి వాళ్ళల్లో ఇటువంటి అనుకరణ అనేటువంటి ఏమీ ఉండదు. కానీ ఉపాసకుల సంబంధము విలీనమగును కావున సముదేవ భావమే తిరోహితమైపోవును. అక్కడ దాని త్రిపుటి నాశనం అంటారు. త్రిపుటి నాశనము అంటే ద్రష్ట, దృశ్యము, ఆ దర్శనం అనేటువంటి ఒక క్రియ. చూడబడేవాడు, చూచేవాడు, చూచుట, మూడు ఉన్నాయి ఇక్కడ. చూడబడేవాడు ఎవడు? భాగవంతుడు. చూచేవాడెవడు? భక్తుడు. చూడటం అనేది ఒక క్రియ. అక్కడ వెళ్తే ఇంకే మూడు ఉండవు. బ్రహ్మైక్యంలో ఏ మూడు ఉండవు. కాబట్టి దాన్ని త్రిపుటి నాశనం అంటారు. ఏముండదు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఉపాసుల సంబంధం విలీనమవుతూ ఉంటుంది. అది తిరుగుతూ అయిపోతుంది అనమాట. అదంటే అది ముందెళ్ళిపోవచ్చు కదా. ముందెళ్ళి మాకు ఇబ్బంది ఉండదు. మళ్ళీ లేవడం కాబట్టి ముందెళ్ళిపోండి. కీర్తన ఎవరైనా వెళ్ళిపోతే బాగుంటుంది. కానీ గోపికలు ప్రేమోన్మాద వశము చే ఒకప్పుడు ఉన్మాదమనడి సంచారీ భావం ప్రకాశమవుతున్న కారణమున వనములలో తిరుగాడుతూ వారి పరమప్రేష్ఠుని అన్వేషింపసాగిరి. కానీ ఇక్కడ ఆ భగవంతుడు నిత్యము, భగవల్లీల నిత్యము, భగవద్భక్తులు నిత్యము. ఆ భక్తి సాధన చేసేటువంటి భక్తి కూడా అది నిత్యం అనమాట. తాయి శరణ సత్తో తాహారు సేవకొనితో ఏముంది? ఒక్క మాట రాదు. మితాయి పొదో సదా కొరో స్మరణ ఏదే ఉంది అక్కడ. ఆ విధముగా ఇక్కడ మూడు నిత్యము. కాబట్టి ఆ ప్రేమోన్మాదం వసంచే ఒకప్పుడు వాళ్ళు ఉన్మాదుల భావ సంచారం అయిన కారణముగా అక్కడ వనములలో తిరిగాడేటువంటి వారి పరమపురేషుని యొక్క అన్వేషణ చేస్తూ ఉంటారు. కానీ ఈ ఉన్మాద భావం యొక్క అభివ్యక్తి వలన శ్రీకృష్ణ అన్వేషణ చేష్ట వలన తమ ప్రియతముడగు శ్రీకృష్ణ సర్వత్రా ఉన్నాడనియు వనములందలి తరు లతా పశు పక్షులన్నీయు తమ శ్రీకృష్ణుడు చూచరనియు తెలుసుకునివి. అందువలననే వారిని అడిగిరి తమ అక్షమత దుర్భరతలను వారికి తెలుపుకొని వ్యాకుల చిత్తముతో అతని కొరకు కళదశ్రుధార విగడిత నయనములతో విరహ గీతమును గానము చేసిరి. ఆ విధంగా వెతికి నేను అనుకరణ చేసిన తర్వాత కృష్ణు కోసం ఇంకా వాడు ఏడుస్తూ విలపింపసాగారిట. రోదనము చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ రోదనము కూడా మంచి స్వరముతో ఉంటుంది. సంగీతము దాకా వాడు ఏడుస్తున్నారు. గోప్యస్తభకివచరన్ యదముష్య రూపం లావణ్యసారమసమోర్ధ్వమనన్య సిద్ధం దృగ్భిః పిబంత్యనుసవాభిరవం దురాప ఏకాంతధామ యశసం శ్రియ ఐశ్వరస్య. ఓ సఖి, గోపికలు ఏమి తపమనాచరించిరి? ఏ ప్రభావముచే లావణ్యములకు సారభూతము, అసమోర్ధము, సర్వ విలక్షణమునైనదియు ప్రతిక్షణము నవనవాయమానము యశస్సు శ్రీ ఐశ్వర్యములకు ఒకే ఒక్క ఆశ్రయములకు శ్రీకృష్ణుని ఈ నవీన రూపము నిరంతరము నేత్రములతో పానము చేస్తున్నారు. మహామహాయోగులు తపోసముల వాళ్ళు కూడా వందల కొలది సంవత్సరములు ధ్యానము చేసి కూడా ఏ భగవంతుడి యొక్క చరణార విధం దర్శనం చేయలేకపోతున్నారు. బ్రహ్మగారు దేవతను తీసుకుని పాపం పృథివీ భారముతో ఏడుస్తూ మొరపెట్టుకుంటే
ఆ బ్రహ్మాది బ్రహ్మదేవతలు వెళ్ళి క్షీరసముద్ర తీరాన్ని భగవంతుని ప్రార్థిస్తే భగవంతుని యొక్క వాణి వినపడుతుంది. వాయిస్ మెసేజ్ ఇస్తాడు భగవంతుడు. దర్శనం ఇవ్వడు. వాళ్ళెప్పుడు దుర్లభం ఇటువంటిది. కానీ వీడు గోపికలు ఎంత గొప్ప తప చేసుకున్నారట. దర్శనమే కాకుండా ఆ భగవంతుడికి వాళ్ళు సేవ చేశారు, భగవంతుడితో ఆడారు. కాబట్టి అదేమిటిడా భగవంతుడి యొక్క ఏ ప్రభావము చేత లావణ్యమునకు సారభూతము. ఆ భగవత్ సంపద ఎంతైతే ఉందో దాని యొక్క సారము కృష్ణుడు అనమాట. అది కూడా మళ్ళీ బృందావన కృష్ణుడు భగవత్ తత్వానికి ఒక శ్రేష్టమైనటువంటి స్థానం అన్నమాట. కాబట్టి లావణ్యమునకు సారము, మళ్ళీ అసమోర్థము, సమానము లేదు, ఆయనకన్నా గొప్ప వస్తువు ఏమీ లేదు, సర్వ విలక్షణము. చక్కగా ఆయన శంకరచక్ర పదమాలను ధరిస్తాడు, పడుకుంటాడు, రకరకాల ఆభరణాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఈయన విలక్షణాలు, రెండు చేతులు, చిన్న గుడ్డ కట్టుకుంటాడు, వనమాల వేసుకుంటాడు, ఇది అమలు పిల్లు పెట్టుకుంటాడు, ఇవన్నీ కూడా పచ్చి కూడా పెట్టుకుంటాడా. ఈ విధముగా విలక్షణుడు చక్కగా మళ్ళీ కూర్చోకుండా నుంచుంటాడు. వంకర నుంచుంటాడు, 3 వంకరలు నుంచుంటాడు. త్రిభంగ భంగిమ రూపం, వంశీధారి ఆత్మరూపం. ఆ విధంగా విలక్షణమైనటువంటి రూపముతోటి ప్రతిక్షణము నవనవాయమానవు, నిరంతరము కూడా కొత్తదనం. ఏం చూస్తాం అర్థమని ఒక చూడాలా అనిపించదు. చూసే కొద్దీ కూడా అందులో ఏదో ఒక గొప్ప ఆస్వాదన ఉంటూ ఉంటుంది అనమాట. ఆ విధముగా నవనవాయమానము, కొత్తగా వచ్చేటువంటి ఆయన యొక్క యశస్సు, శ్రీ ఐశ్వర్యములకు ఒకే ఒక్క ఆశ్రయము, ఇంకెక్కడా లేదు. ఇవన్నీ కూడా కృష్ణుడే ఆశ్రయించడం అనమాట. ఆ కృష్ణుని ఈ నవీన రూపమును, కొత్త రూపమును నిరంతరము వాళ్ళు నేత్రములతో పానము చేస్తున్నారు. ఎవరు? గోపికలు. కాబట్టి వాళ్ళు ఎంత గొప్ప తపస్సు చేశారు కదా. గోప్యస్తప కిమచరం, ఇటువంటి తపస్సును వాళ్ళు ఆచరించారు అని చెబుతూ వాళ్ళ యొక్క ఔన్నత్యం ఒక పదం చెబుతున్నారు. సర్వావతార్యకు శ్రీకృష్ణుడు అవతారం. కృష్ణుడికి మిగతా తేడా అంటే భగవద్వస్తువు ఒక్కటే. కృష్ణుడు వేరు భగవంతుడు, రాముడు వేరు భగవంతుడు, విష్ణువు అలా కాదు. భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్క భగవంతుడు కూడా కృష్ణుడుగా ఉన్నప్పుడు ఆయనలో సకల గుణములు భగవత్తో పరిపూర్ణంగా అందులో ఉంటాయన్నమాట. కాబట్టి భగవత్ తత్వమునకు పరిపూర్ణమైనటువంటి రూపము శ్రీకృష్ణుడు. కాబట్టి ఆయన్ని అవతారి అంటారు. ఎవరి నుంచి అవతారాలు వస్తూ ఉంటాయి. కేవలం సీతామని చెప్పుకున్నాం కదా. కృష్ణుడు యొక్క ప్రకాశ విక్రమం బలరాముడు నుంచి మిగతా విష్ణువులందరూ వస్తారు. ఆ విష్ణువు నుంచి మళ్ళీ ఒక బ్రహ్మాండమని ఒక విష్ణువు, బ్రహ్మ, శివుడు వీళ్ళిద్దరూ ఉంటారన్నమాట. కాబట్టి అన్నిటికీ మూలములు కృష్ణుడు అనమాట. అందుకనే సర్వావతారావళి బీజ అంటారు, అవతారి అంటారు. కాబట్టి సర్వావతారి శ్రీకృష్ణుడు అనంతధామములందు అనంత స్వరూపములతో విహారము చేయుచుండునది సత్యమే. ఆ కృష్ణుడు అనంతధామాలు ఉన్నాయి, వైకుంఠం ఒకటి కాదు. పద్మముని కనుక పోచిన పద్మములు కూడా చుట్టూ రేకులు ఉంటాయి, మధ్యలో బొడ్డు ఉంటుంది. ఆ బొడ్డు గోలోకము, చుట్టూలో వైకుంఠం, అనంత వైకుంఠములు ఉంటాయి. ఏదో ఈ యుగానికి అవసరమో అక్కడ రూపాన్ని దాచి భగవంతుడు రావడం, మళ్ళీ నీలచి మళ్ళీ భగవంతుడు వెళ్ళి ఆ రూపంలో కలిసిపోవడం, అదంతా ఉండదు, తప్పుడు సిద్ధాంతం అది. వైకుంఠం నిత్యము. రామ, నృసింహ, వామన, వరాహాది అన్నీ కూడా నిత్యమే. మరి ఆ అవతారాన్ని వాళ్ళకి సేవించడం భక్తులు ఎక్కడికి పోతారట నీ ఒకటైపోతే? భగవతత్వం. అందుకనే భగవతత్వం ఏమిటినా, ఎవరికి భగవంతుడు ఉన్నాడు ఎవరిలో వాళ్ళకి ఉంటాడు, అవి లేడు మనకి భగవంలో ఉండకుండా పోతూ ఉంటాడు. కాబట్టి ఎవరి కూడా భగవంతుడు నిరాశ లోను చేయడు, నువ్వు ఎదురుంటే అదే అంటాడు. ఆ విధముగా వైకుంఠములో తామర రేకుల వలె బోడి అనంతకోట ప్రకోష్టములు ఉంటాయి. అనంతకోటి ప్రకోష్టములు. దేనికదే గొప్పగా ఉంటుంది. ఇది కాదు అక్కడికి చూసొద్దాం, ఈ మఠం ఆ మఠంలో కృష్ణ బాబు అక్కడికి చూసొద్దాం అని అనిపిస్తుంది. అక్కడ ఉంటే అక్కడే గొప్పగా ఉంటుంది అన్నమాట. ఆ విధముగా అన్ని భగవద్ రూపములు ఉన్నప్పటికీ కూడా బ్రజమున
అతని సర్వాతిశయముకు మాధుర్యము స్ఫురించుచుండును. కానీ బృందావనములో వ్రజములో ఉన్నప్పుడే ఆ భగవంతుడి యొక్క సర్వ అతిశయముకు మాధుర్యం పరిపూర్ణ అక్కడ ఉంటుంది. మాధుర్యం కావాలి అక్కడికి వెళ్ళాలి. మాధుర్యం కాకుండా మాకు లవణం కావాలి, లేకపోతే చేదు కావాలని తిరగండి మరవని. కానీ భగవద్ మాధుర్యం మీకు పరిపూర్ణ కావాలంటే అక్కడికి వెళ్ళాలి, ఇంకెక్కడ దొరకదు అది. దీనికి కారణం ఏమిటా? వ్రజవాసుల అనురాగము అసీమ రూపముగా పరివర్తితమై ఈ మాధుర్యమును వహించును. ఆ మాధుర్యం ప్రకాశం కాదు, ఎందుకంటే ఆ ప్రకాశము చూసారా, ఆవు బొదుగులో పాలుంటాయి, వెళితే పాలు ఇవ్వదు. ఇది కూడా దూడ కనపడాలి. ఆ దూడ దూడ అరుపో వినడమో లేకపోతే దూడ నాకడం అయితే వెంటనే ఆవుడికి పాలు. ఆ విధంగా భగవంతుల్లో సర్వ అవతార ఐశ్వర్యం ఉన్న సర్వ మాధుర్యం ఉన్నప్పటికీ కూడా ఆ మాధుర్యం ఎక్కడా ప్రకాశము కాదు. ఆ మాధుర్యాన్ని బయటపడడానికి తగినటువంటి భక్తులు ఉండాలి, అక్కడ సేవకులు ఉండాలన్నమాట. ఆ వ్రజములో భగవంతుడి యొక్క సర్వ మాధుర్యాన్ని బయటికి తేగలిగేటువంటి భక్తులకు ఉన్నారు. అలా చూసిన వెంటనే భగవంతుల్లో మాధుర్యం బయటకు వస్తుంది అనమాట. అదే కృష్ణుడు మళ్ళీ భగవంతుడు మారడు. ఆ కృష్ణుడు ద్వారకలో వెళితే అంతగా రాదు, వైకుంఠంలో అసలు ఉండదు. కాబట్టి ఆ విధముగా భగవంతుడి యొక్క ఆ మాధుర్యము దాని ప్రకాశం అవ్వాలంటే ఇది కూడా పాత్రలో ఉండాలి. అందుకనే భగవద్గీత భగవంతుడు పాత్ర కోసం అర్జునుడు పెట్టుకున్నాడు. అక్కడ నుంచి చెప్పలేదు, అక్కడ కుట్టువాడేసి కదా, అర్జునుడు తెలియదా? ఇది చెయ్యంటే జ్ఞానం రాదా? కానీ ఆ గీతాశాస్త్రాన్ని లోకమును అందించడం కోసము పార్థో వత్ససుధురి భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అన్నారు. ఆ కృష్ణుడు సర్వశాస్త్రములు ఆయనకి ఇప్పుడు అది ఎప్పుడు చెప్పచ్చు కదా. అంటే ఆ సమయము సందర్భం రాకపోయినట్లయితే అక్కడ బయటికి రాదనమాట. కాబట్టి ఆ విధముగా ఆ సర్వ ఉపనిషదుడు సారమైనటువంటి శ్రీమద్ భగవద్గీతని ఏ విధముగా అర్జునుడు ద్వారా బయటికి లోకంలో చూపించాడో ఆ విధముగానే ఆ భగవంతుడు ఉన్న మాధుర్యముని ప్రజవాసుల ద్వారా లోకమును అందించాడు భగవంతుడు. వారిలో ప్రజసుందరీ రమణుల యొక్క అనురాగము చరమసీమనుందినది. బ్రజవాసుల్లో మళ్ళీ ఆ బ్రజ సుందరిమణులు ఉన్నారు, గోపికలు. వాళ్ళల్లో అనురాగం, భగవంతుడికి అనురాగము చరమసీమ అన్నమాట. భగవంతుడు అనురాగం అంటే ఇష్టం కదా, ఆ ఇష్టము లేదా ప్రేమ అంటారు. అది అందరిలోనూ ఉంటుంది. బృందావనంలో ఉండేటువంటి పశుపక్ష్యాదులకు ఉంది, గోవులకి ఉంది, ఇంకా దాసీలకు ఉంది, సఖులకు ఉంది, మళ్ళీ తల్లిదండ్రులకి దండసోదరులకు ఉంది. వాళ్ళందరిలో కన్నా కూడా ఆ బ్రజరమణులు గోపికలలో ఉండేటువంటి ఆ అనురాగం అది చరమసీమని పొందిందనమాట. యావదాశ్రయ వృత్తిత్వము ఉంటుందన్నమాట. సాధారణంగా ఈ అవస్థనే మహాభావం అంటారు. ఈ మహాభావము ద్వారా ఎట్లు శ్రీకృష్ణుడు మాధుర్యము ఆస్వాదనమగునో అట్లే మరల శ్రీకృష్ణుని మాధుర్యాస్వాదము చేయ కూడా మహాభావం యొక్క ఉత్కర్ష అనుభవమును. ఆ భగవంతుడి యొక్క మాధుర్యం అనుభవించాలంటే మనలో మహాభావం ఉండాలన్నమాట. ఆ మహాభావం ఎవరు? కేవలం ఒక్క రాధాదేవి. ఆవిడ అనుగ్రహం లేకపోతే ఆ భావం మనలో రాదు. ఆ విధముగా ఆ మహాభావం ఉంటేనే కానీ భగవంతుల్లో పరిపూర్ణ మాధుర్యం బయటికి రాదు. ఆ మాధుర్యం చూస్తేనే కానీ మహాభావం రాదు. అదినాభావ సంబంధం అంటూ ఉంటారు, అది ఉంది అక్కడ అనమాట. కాబట్టి ఆ ఉత్కృష్టత అలా ఉంటుంది. గోపికా దర్శనీ కృష్ణే జే ఆనందోపాయ్ హాహా హోయితే కోటి గుణ్ గోపి ఆస్వాదాయ్. ఆ బ్రజవాసుని గోపికలు చూడటం వల్ల కృష్ణుడికి ఎటువంటి ఆనందము కలుగుతుందో అంతకన్నా గొప్ప ఆనందాన్ని చూసేటువంటి గోపికలు పొందుతారు, ఆస్వాదిస్తూ ఉంటారు. అందుకనే మహాప్రభు గోపి భావాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చాడు. కావున గోపికల మహాభావ విక్రమం వచ్చే కృష్ణుని అసమోర్ధ మాధుర్యము ఉచ్చరితమగును. కాబట్టి ఆ గోపికల యొక్క మహాభావ ఆ సంపద కారణముగా కృష్ణులో ఉండేటువంటి అసమానత మాధుర్యం బయటకు వస్తుంది అనమాట. వీళ్ళని దూరం చూస్తే పాలు ఎలా వస్తూ ఉంటాయి, వాళ్ళకి ఆ విధంగా అనమాట అలా వస్తూ ఉంటుంది. ఇట్టి మహా ఉత్కర్షత లేదా అద్భుతము ప్రేమ ప్రభావమే వారిని స్వజనము ఆర్యపదము ఉన్నగు దురతిక్రమణముగు బాధా విఘ్నము అతిక్రమింపజేయును.
మామూలుగా మన సమర్థత లేదు. మన ఈ భావాలను వదిలిపెట్టాలంటే మన సామర్థ్యం ఉందా? సామర్థ్యం అంటే ఆ చేయగలిగేటువంటి శక్తి అన్నమాట. ఇల్లు దగ్గర వదిలిపెట్టి రమ్మంటే రాలేము. ఒక పూట ఒక 5 నిమిషాలు రమ్మంటే రారు. నాకైతే ఇప్పుడే వచ్చిన ఒక 5 ముందు రావచ్చు కదా, హార్మోన్ చేసుకోవచ్చు, పరికరం చేసుకోవచ్చు, సరిగ్గా ఉపన్యాసం మొదలు పెట్టిందని వస్తాయి 5 నిమిషాలు త్వరగా వెళ్ళిపోవచ్చు. అలా కాదు. ఏమిటంటే ఇక్కడ ఎందుకు చెప్పింది ఇది, ఆ ఉత్కర్ష అది ఎలా వస్తుందంటే ఈ మాధుర్య ఆస్వాదన వచ్చిన లోపల ఉత్కర్ష ఒక ప్రబలమైన కోరిక ఉండాలన్నమాట. ఆ కోరిక ఉన్నప్పుడే వస్తూ ఉంటుంది. అది ఉన్న కారణంగానే వాళ్ళకి ఇంకా మిగతాది కూడా లెక్క చేయలేదు వాళ్ళు. అసలు మామూలుగా ఏ స్త్రీ అయినా వదిలిపెట్టి ఇల్లు వదిలిపెట్టి వస్తుందా? రాలేదు. వీళ్ళు ఎలా వచ్చారు అంటే ఆ భగవంతుడి యందు ఎంత తీవ్రమైనటువంటి అనురాగం ఉందో అనురాగములో ఉన్న మహాభావం వచ్చేప్పటికి ఇంకా వాళ్ళని ఇవన్నీ కూడా మిగతావన్నీ కూడా ఇంకా తుచ్చగా అయిపోయాయి అనమాట. ఆర్యపథము అంటే వాళ్ళ వంశంలో ఎటువంటి గౌరవ మర్యాదలు ఉన్నాయో అవి పక్కన పెట్టేసరి అనుకుంటారేమో లోకము. చూస్తే ఏమనుకుంటుందో చెడ్డ పేరు వస్తుంది. పుట్టింటికి మెట్టింటికి కూడా చెడ్డ పేరు అనేటువంటి ఇంకా ఏమి ఉండవు అనమాట. గురువులు ఏమనుకుంటారు, ఇదేమీ ఉండదు. కాబట్టి వాళ్ళని ఆ విధముగా అంత మహాభావం ఉన్న కారణంగానే స్వజనమార్య పదము అనే వీటిని వదిలింపజేసింది. ఈ మహాభావనకు అనంతమగు వైచిత్ర్యం ఉన్నాను. శ్రీమతి రాధిక యందే ఆ సమస్త వైచిత్ర్య యొక్క సమాహారము ఉండెను. ఆ మహాభావములో ఎన్నో రకాలైనటువంటి నక్షత్రంలో మిలికి ఉంటూ ఉంటాయి, రకరకాల కాంతులు ఉంటాయి. వచ్చిన కాంతి ఉంటే కొత్త కొత్త కాంతులు వస్తూ ఉంటాయి. ఆ విధముగా మహాభావంలో ఎన్ని రకాలైనటువంటి లక్షణములు ఉన్నాయో అవన్నీ కూడా పరిపూర్ణంగా ఒక రాధలోనే ఉంటాయి. వైచిత్రి సమాహారం చక్కగా ఒకదాని కూడా పొందికగా అన్నీ ఉంటాయన్నమాట. కారణము ఆమె మహాభావమునకు స్వయం రూపము. అందువలన శ్రీ రాధ యందు అఖిల నాయికల సకల లక్షణములు ప్రకాశితమగుచుండును. అందుకనే సర్వకాంతా శిరోమణి అంటారు రాధాదేవిని. ఆ రాధాదేవి యొక్క అంశములు కళలే లక్ష్మీదేవి అయినా సీతాదేవి అయినా మిగతా వాళ్ళందరూ కూడా అనమాట. ఆ విధముగా రాధా గొప్పతనానికి చెబుతున్నారు. చాలా పెద్ద వ్యాఖ్యానము సారాంశం అన్నీ కూడా ఉన్నాయి. యా దోహనే అవహనేన మధనోపలేప ప్రేంఖేంఖనార్భరుదిత క్షణమార్జనాదౌ గాయంతి చైలమనురక్త ధియోశ్రుకంఠ్యో ధన్యా వ్రజస్త్రియ ఉరుక్రమ చిత్తయానా. శ్రీకృష్ణుని యందు అనురాగము కలిగిన వారై ఆ గోపికలు గోదోహనము, దుగ్ధావర్తనము, దధిమంధనము, అనులేపనము, ఏమిట గోదోహనము అంటే పాలు పితకడము, దుగ్ధావర్తనము పాలు చక్కగా మరగబెట్టడం, కాచడం అన్నమాట. ఇంకా దధివందనము పెరుగు సిరకడము, అనులేపనము వాళ్ళ యొక్క శరీర వాళ్ళు ముస్తాబు చేసుకోవడం, ఇల్లు అలకడం, ఇలా చూడటం అనమాట. లేదా బాలక రోదన సమయమునందును పిల్లలు ఏడుస్తున్నప్పుడు, దోలాదోలనము ఇవాళ ఉప్పుతున్నప్పుడు, జలసి నీళ్ళు వస్తున్నప్పుడు, నీళ్ళు దోడుతున్నప్పుడు, గృహమార్జనము ఇల్లు చూస్తున్నప్పుడు, అన్ని సమయములందును ఆయన పవిత్ర కీర్తిని గానము చేయుచుందురు. నిరంతరము కృష్ణ కీర్తనమే, ఇంకా వాళ్ళకి ఇంకా వేరే ఏముండదు అన్నమాట. ఆ విధంగా గోవింద దామోదర మాధవేది అనే పాటలో ఇవన్నీ ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు పాలు పెరుగు అమ్ముతున్నప్పుడు, లేకపోతే ఇల్లు అలుగుతున్నప్పుడు, పిల్లల్ని ఆడిస్తున్నప్పుడు అన్నీ అనమాట. అన్ని సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవంతుడు పవిత్ర కీర్తిని వాళ్ళు చేస్తూ ఉంటారు. కావున ఈ విధముగా ఎవరి చిత్తము ఉరుక్రములకు శ్రీకృష్ణ యందు ప్రతిగమనం మగుతున్నదో అట్టి వధిస్తులు అందరూ ధన్యురా అంటారు. ఆ విధముగా సర్వ సమయంలో కూడా నిరంతరము నోరు ఖాళీగానే ఉంటుందిగా.
కాబట్టి ఏ పని నోట్లో మాత్రం భగవత్ పవిత్ర కీర్తిని మనసు అక్కడ ఉంటుంది, ఆ కృష్ణుడి దగ్గర లీలయందు. అది నిరంతరం పవిత్ర కీర్తిగా ఆరంభిస్తున్నారు. కాబట్టి ఈ విధముగా ఆ గోపికలు ఎలా చేశారో ఆ విధముగా కనుక ఎవరి యొక్క చిత్తము భగవంతుడి యందు ప్రతిగమనం అవుతున్నదో అది ఒకడు ఉండదు. మనం ఎంత కష్టపడి ఎక్కడ కూర్చున్నా కూడా ఒక్క సెకండ్ ఒకటి వెంటనే పారిపోతుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్తే వెతుక్కోవడానికి మనకి గంట రోజుల్లో బట్టి ఏదో పట్టేసి చెప్పలేము అనమాట. కానీ వాళ్ళు ప్రతి క్షణము కూడా వాళ్ళ మనస్సుని అక్కడే నేము చేశారు, ప్రతిగమనం అవుతున్నదో. ఏ విధంగా నదులన్నీ కూడా సముద్రంలో పెడుతూ ఉంటాయో ఆ విధముగా ప్రతి పని ప్రతిది కూడా ప్రతి పదం అటే పెడుతుంది అనమాట. ఆ విధంగా ప్రతిగమనం అవుతున్నదో అటువంటి బ్రజ స్త్రీలు ధన్యురాలు వాళ్ళందరూ కూడా. శ్రీ భగవానుని నామగుణగానము చిరకాలము నుండి మిలనమునకు మహామంత్రమై ఉన్నది. ఎప్పటి నుంచో ఈ భగవన్ నామ సంకీర్తనమైనటువంటిది ఒక సాధనముగా ఉందన్నమాట. అందుచే నామకీర్తనముతో అతని రూపగుణలీలాదుల భావన యందలి తీవ్రతచే ఆ భగవంతుడిని మనము స్మరించడానికి ముఖ్యమైనటువంటిది సులభమైన ఉపాయము అతని యొక్క యశస్సు నిరంతరము కీర్తిస్తూ వినటూ ఉండడమే. అలా చేయడం వల్ల మన యొక్క మనసు అక్కడ త్వరగా హత్తుకుంటుంది అన్నమాట. అందుచేత నామ సంకీర్తనముతో అతని రూపగుణముల లీలాదులు భావనం చేస్తూ ఉండాలన్నమాట. ఆ చేయడం వలన తన్మయత్వము తీవ్రముగా అవశ్యముగా అవుతుంది, తీవ్రముగా త్వరగా అవుతుంది, తప్పకుండా అవుతుంది. నా మనసు నా మీద ఉండట్లేదండి అంటే ఎలా చేయండి, ఉంటుంది, అది తప్పకుండా ఉంటుంది. ఉండట్లేదని సరి చేయట్లేదు మనం. ఇట్టి అవస్థ యందు దూరమునున్న వస్తువు కూడా దగ్గరగును. ఆ విధముగా చింతించడం వలన దూరంగా ఉండే వస్తువు దగ్గరగా ఉంటుందన్నమాట. దూరముగా ఉంటే మనస్సులో స్మరణగా దగ్గర అవుతూ ఉంటే చెప్తుంటారు కదా, ఆ విధంగా వస్తూ ఉంటుంది అన్నమాట. అవశ్యం వస్తూ ఉంటుంది. కాబట్టి అదే స్మరణ లేకపోయినట్టు దగ్గరగా ఉన్నా కూడా వాడు స్మరించరు, దూరంగా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు అందరూ ఒకచోటే ఉంటున్నాం, కానీ ఎవరికి మనసులో సంబంధాలు లేవు. ఎవడు ఫోన్ వాడిది, ఎవడి గది వాడిది, ఎవడు గోళ వాడిది, అలా అయిపోతుంది. కానీ పూర్వం ఉన్నది కూడా అందరూ మనసు ఒక దూరంగా ఉన్న ఒక లేదు. ఎందుకంటే నిరంతరం వాడి యొక్క స్మరణ, ఆ అనుబంధం ఆ విధంగా ఉండేది. అటువంటి అనుబంధాన్ని మనం భగవంతుడికి పెట్టుకోవాలి. అనగా శ్రీకృష్ణ విషయము గాఢ స్మృతి ఉన్నది స్ఫూర్తి యొక్క ఆకారమును ధారణము చేయును. ఆ భగవద్ విషయములందు మనకి గాఢ స్మృతి ఉండాలి. స్మృతి లేదు మనకి. స్మృతి అంటే అక్కడ కనెక్షన్ లేదనమాట. చెప్పుడు పోతున్నాం కానీ అక్కడ మన మనస్సు భగవంతుడు స్మరించడం లేదు, తీసుకుపోతున్నాం అంతే. అక్కడ మనస్సు పెట్టి చేస్తే వచ్చిన ఆనందం ఒక రకంగా ఉంటుంది, లేకుండా సపసపగా ఉంటుంది, తెలిసిపోతుంది మనకి. ఏదైనా సరే జపం చేస్తున్నా, పాడుతున్నా, ఏం చేస్తున్నా చూడా పని అయిపోయింది పని. కానీ మనకి ఏమీ అందులో ఎటువంటి మనం ఆస్వాదన ఏమైనా అయిపోయింది, అంతే అయిపోయింది, సపసపగా ఉంటుంది అన్నమాట. అలా ఉంటాయి కానీ దాన్ని మనం అక్కడ పెట్టాలన్నమాట. కాబట్టి ఆ విధంగా శ్రీకృష్ణ గాఢ స్మృతి అనేటువంటి స్ఫూర్తి వస్తుందన్నమాట. చివరకు ఆ స్ఫూర్తి సాక్షాత్ దర్శనం వలె ఉండును. ఆ స్మరణ చివరికి భగవంతుడు చుట్టూనే ఉంటుందన్నమాట. అప్రత్యక్షమగు విషయము ప్రత్యక్షభూతమగును. అప్రత్యక్షమే పరిశ్రమ. అప్రత్యక్షం అంటే మనకి చూడటం వస్తుంది అనమాట. భగవంతుడు మనం చూడలేదు, కానీ వినడం వల్ల మనకి ఒక లోపల ఆకలి వచ్చేస్తుంది అనమాట. అది కనపడుతుంది, ప్రత్యక్షం అవుతుంది. మనోమయమగు జగత్తులకు విశేషముగా భావరాజ్యములకు ఇదే స్వాభావము నియమం. కాబట్టి ఇదే మన యొక్క సాధన నియమం అన్నమాట. అందుకనే నిరంతరము శ్రవణ కీర్తన జలే కొరియే శేషం. ఆ భగవంతుడి యొక్క కథలు వినడము, కీర్తించడం వలనే మనకి ఆ భక్తిలత వృద్ధి చెందుతుంది. కాబట్టి శ్రవణం, కీర్తనం, స్మరణం మూడు చెప్పేశారు. మూడు ప్రధానమైనటువంటి అన్నమాట. శ్రీకృష్ణ మాధుర్యము వాక్యములకు బహుదూరమున స్ఫూర్తి నొందును. ఈ భగవత్ మాధుర్యం అనేటువంటిది మన నోటికి, మన మాటకు చెప్పేటువంటి వస్తువు కాదు. అది ఎవరెక్కడ
సోలు దొరకలేదు, ఇంకా గౌడిమట దొరికింది వీళ్ళకి. కానీ అనురాగ విశేషముచే ఎవరి చిత్తము ద్రవీభూతమగునో అట్టి భావరసముచే పరిషిక్తమగు చిత్తమునందే శ్రీకృష్ణ మాధుర్యం ప్రకాశమోమగును. మనకి ఎందుకు అవటం లేదు? ఆ భగవంతుడి యొక్క మాధుర్యాన్ని మనం ఎందుకు ఆస్వాదించలేకపోతున్నాం అంటే ఇతర ఏమిటిట, అనురాగ విశేషముచే ఎవరి చిత్తము ద్రవీభూతమగును. మనకి భగవంతుడు అనురాగం ఉండాలి. ఆ భగవత్ తత్వం మనం పూర్తి తెలుసుకోవాలి. ఇన్ని రోజులు చెప్పుకున్నాం మనం. ఇప్పటికి ఇంకా మనకి కృష్ణుడు పరమాత్మ భగవంతుడా, లేకపోతే బ్రహ్మమా, లేకపోతే కృష్ణుడా, ఆ కృష్ణుడి కృష్ణుడు మన మధుర కృష్ణుడా, ద్వారకృష్ణుడా, ఇదే తెలియదు, మనకు తెలియదు. అంతా కూడా ఒకటే అనుకుంటున్నాం మనం. అలా కాదు, అది నిష్పక్షపాతముగా మనం చెప్పారు అందులో. ఆరాధ్యో భగవాన్ బ్రజేశతనయం తద్ధామ బృందావనం అడ్రస్ ఇచ్చేశారు. మనం భగవంతుని ఆరాధించాలి. ఆ భగవంతుడు ఎవడు? నందమహారాజు గారు అబ్బాయి. ఎక్కడుంటాడు? బృందావనంలో ఉంటాడు. కాబట్టి ఆరాధ్యో భగవాన్ బ్రజేశతన, బ్రజేశుడు అంటే నందమహారాజు గారు, ఆయన కుమారుడు. అది ఎక్కడ ఉంటాడు? తద్ధామ బృందావనం. ఆ బృందావనం కృష్ణను ఆరాధించాలి. ఎలాగట? రమ్యాకాది ఉపాసన బ్రజవధూ వర్గేణయా కల్పిత. బృందావనంలో ఉండేటువంటి ఆ బ్రజవధువులు ఏ విధముగా చక్కగా భగవద్ ఆరాధన చేశారో, భగవత్ సేవ చేశారో దాన్ని మనం అనుసరించి చేయాలి. వాళ్ళు చూపించారు మనకి. మాకు తెలియదంటే ఎలాగా? చెప్పారు కదా. మేము ధ్యానం చేయడం చాలా కష్టం, అక్కడ ధ్యానం చేస్తాం అని ఇక్కడ చెప్పారు. ఈ వస్తువు చేయమని చెప్పి దాని మనం చేయాలన్నమాట. కాబట్టి ఆ విధముగా మనకి భగవత్తత్వం పరిపూర్ణముగా మనకి ఇతిమిద్దముగా దాని నిర్ణయం తెలుసుకోవాలి. ముందు అసలు ఎవరన్నా ఆరాధించాలి. ఎక్కడుంటాడు? మిగతా వాటికి తేడా ఏమిటి? ఎందుకు ఈ గౌడి వశులు బృందావనం గురించి చెప్పుకొస్తున్నారు? అవి తెలియకపోతే అంతా ఒకటే అంతరాలు అయిపోతూ ఉంటుంది, ఎందుకు పనికిరా పోతూ ఉంటుంది. కాబట్టి ఆ తెలుసుకుంటే అంత మనకు అనురాగం కలుగుతుంది. ఏ వస్తువు అయినా సరే దాంట్లో మనకు గొప్పదనం తెలిస్తే వెంటనే అక్కడికి కొనుక్కుంటాం, తెలుసుకుంటా పొందాలని కోరిక కలుగుతుంది. ఆ గొప్పదనం తెలుసుకోపోతే ఎలాగా? ఏదో ఒకటి పంపించాను, సరిపోయిందా? ఏదో ఒకటి తెలుసుకున్నాం, అలా సరిపోవడం కాదు. మరి అసలు మనకి విచారణ బుద్ధి ఉంది కదా, మనం జంతువులు కదా, మనుషులం కాబట్టి వివేకం ఉంది. కాబట్టి తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ తెలుసుకునే కొద్దీ మనకి అనురాగం వస్తుంది అనమాట. తెలుసుకునే కొద్దీ ఆ వస్తువు మనకి ఒక ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది, కొన్నాళ్ళు కోరిక వస్తూ ఉంటుంది, నాకు కూడా ఉంటే బాగుంది అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ విధముగా ఆ అనురాగము ఎంత ఎక్కువగా ఉంటుందో అంత పరిమాణం అది ముందు చిత్తము ద్రవీభూతం అవ్వాలి. చిత్తము కరుడుగట్టి గడ్డగా అయిపోయింది అనమాట. ఆసనం కన్నా ఎక్కువగా అయిపోయింది. అది మెత్తబడనంత వరకు కూడా మనకి సీలేస్తూ ఉంటారే, ఈ పరీక్ష పేపర్లకేనో లేకపోతే దేవాలయాలు హుండీలకి వాళ్ళు సీలేస్తూ ఉంటారు. లక్కన ముందు కరిగించి దాని మీద ముద్ర వేస్తారు. కరకపోతే ముద్ర పడదు. ఆ మన మనస్సు కూడా లోపల హృదయం భగవంతుడి యొక్క స్మృతి కలగాలి అంటే ముందు హృదయము మెత్తబడాలి, ద్రవీభూతం కావాలి. ఎలాగవుతుందిట? ఆ భగవత్ కథలు నీళ్ళు వినగా ఆ భగవంతుడు యందు ఏకభక్తి విశిష్యతే. ఆ ఏకభక్తి కలగాలి. ఇక్కడే కాసేపు అక్కడే కాసేపు ఇక్కడే గంతులు వస్తుంటే ఏమవుదు, సమయం గడిచిపోతుందంటే అయిపోయింది. ఏమైపోయింది? పోయింది, ఇంకేం లేదు. కానీ దీని ఏ విధంగా ఆహారం తినే వ్యక్తి చక్కగా క్రమక్రమంగా అన్నీ తీసుకుని తృప్తి చెందుతూ ఉంటాడో ఆ విధంగా మన శ్రవణము కూడా మన పనికొచ్చే విధంగా పనిలో తింటాం. మన పనికొచ్చేవి తింటాం. ఆ విధంగానే మన యొక్క సాధనకి పనికొచ్చే విషయాలు మనం వింటూ ఉండాలన్నమాట. ఆ విధంగా క్రమక్రమంగా ఆ విన్న కారణంగా మనకి దాని యందు అనురాగం ఏర్పడుతుంది. ఆ అనురాగం అనేది మనకి అది పొందాలనేటువంటి కోరిక కలిగితే చిత్రం ద్రవీభూతం అవుతుంది. కాబట్టి అనురాగ విశేషం వచ్చి ఎవరి చిత్తము ద్రవీభూతమగునో అట్టి భావరసముచి పరిషిక్తమగు చిత్తమునంది ఆ విధముగా ద్రవీభూతము భావం వస్తుందన్నమాట. ఆ భావరసముచే చక్కగా చిత్తము తయారైనప్పుడు శ్రీకృష్ణ మాధుర్యము ప్రకాశము సమవమనుకును. ఆ సమయంలో భగవత్ మాధుర్యం ప్రకాశం అవుతుందన్నమాట. ఎవరికెవరికి వారికే అనుభూతి అవుతూ ఉంటుంది, ఇంకెక్కడ కూడా కాదు. దాన్ని జాగ్రత్త తెలుసుకోవాలి. ఇది వింటున్నా అయిపోయిందండి, పెట్టారు మనకు బాగా చెప్పారు, ఏం చెప్పారో తెలియదు, బాగా చెప్పారు, అది అయిపోయింది, బాగుంది, వెళ్ళిపోయాను.
క్రమక్రమంగా ఒక్కొక్కటి వీళ్ళకైతే స్కూల్లో విద్యార్థులు ఒక పాఠం చదువుకుని చివరికి పరీక్ష సిద్ధంగా ఉంటారు. ఆ విధంగా కూడా మనం కూడా సాధనే పరీక్ష మనకి సాధన కూడా సిద్ధంగా ఉండాలన్నమాట. ప్రాతర్వ్రజాద్వ్రజత ఆవిశతస్య సాయం గోభిః సమం కొణయతో అస్య నిశమ్య వేణుం నిర్గత్య తూర్ణమబలాపతి భూరి పుణ్యాః హస్యంతి సస్మితముఖం సదయావలోకం. వేణువాదనము చేయుచు సఖులతో ప్రాతకాలమున శ్రీకృష్ణుడు వనమునకు వెడలును. భగవంతుడు పొద్దున్నే గోచరణం పెడతాడు. గోచరణం దేను సంగ శ్లోక దేను సహచర సంగే కృష్ణ వనే జాయి రంగి. అది మనం పాడుకుంటాం కదా, దేను సహచర సంగే కృష్ణ వనే జాయి రంగి. భగవంతుడు చక్కగా పొద్దున్నే సంధి భోజనం అయిపోయిన తర్వాత అంతమంది గోపకులు నందవరం ఇంటికి వస్తారట. ఇక్కడి నుంచి వాడు పిలుస్తూ ఉంటారు. ఒకవాడు కొవ్వు కూడా ఉంచేవాడు, లేకపోతే ఆవులే కాంపరం వినపడుతుంది అనమాట. ఇప్పుడు వెంటనే కావుగా కృష్ణుడు 4 మంది తినేసి వెళ్ళిపోతాడు, బయలుదేరిపోతాడు. అక్కడికిట చక్కగా వేణువాదనం చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. సకులు చక్కగా ఆడుతూ పరిగెడుతూ ఉంటారు. ప్రాతకాలమున భగవంతుడు వనములకు వెళతాడు. మరలా సాయంకాలమున ప్రతి వరకు వచ్చును. టైం టేబుల్ అనమాట. పొద్దున వేళ సాయంత్రం వస్తూ ఉంటాడు. అప్పుడు ఇతని వేణురవ శ్రమం వలన శీఘ్రముగా గృహము నుండి బహిర్గతలై ఆ పూరి పరిమాణ పుణ్యము గల ఆ అబలాగణము మార్గమున ఈతని సదయ దృష్టి కలిగిన సుస్మిత శ్రీముఖ నిరీక్షణం చేయుచుందురు. ఆ విధంగా కృష్ణుడు 2 పూటలా కూడా పొద్దున్న వెళతా సాయంత్రం వస్తూ ఉంటాడు. ఆ వచ్చేటప్పుడుట ఆయన యొక్క మురళిగానం విన్న వెంటనే ఎవరి చిత్తమైతే ఈ విధముగా ద్రవీభూతమయ్యి భావముతో చక్కగా పరిష్కృతమైందో వాళ్ళు వెంటనే అన్ని పనులు వదిలిపెట్టి వచ్చేస్తారట. చిన్నప్పుడు ఉన్న పిల్లలు అన్నం పెడుతుంటూ తింటూ ఊరికి వస్తే వాళ్ళు తినన్న వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు చూడటం కోసం. ఆ విధంగా గోపికలు కూడా వాళ్ళ పనులు వదిలిపెట్టేసి వెంటనే వెళ్ళేవారట. అతను వేణురవాన్ని విన్న వెంటనే శీఘ్రముగా ఇంకా మళ్ళీ కాసేపు పని చేసే వెళదాం, ఇది పాట అయిపోని ఇది అలా ఉండదు. శీఘ్రముగా గృహము నుండి బహిర్గతలై వాళ్ళందరూ కూడా ఎందుకుట భూరి పరిమాణ పుణ్యము చేశారట. వాళ్ళు భూరి పరిమాణం, భూరి అంటే భూరంతరే కాదు, భూరి అంటే బోల్డ్ అంత చెప్పలేమన్నమాట. దాన్ని అంత పుణ్యము ఉంది కాబట్టి ఆ అబలలు ఆ స్త్రీలు మార్గమున వాళ్ళు బయటికి వచ్చి చక్కగా సదయ దృష్టి కలిగిన సుస్మిత శివముఖమును ఆ కృష్ణుడు కూడా వస్తూ ఎంతమంది ఎన్ని రకాల జీవులు ఉంటారు, కేవలం మానవులనే కాదు, పశుపక్షులు కీటములు పతంగ వృక్షములు అన్ని మీద కూడా ఆయన దయతో తన యొక్క ఆ దృష్టులని ఆ చూపుల్ని వాళ్ళకి ప్రసరింపజేసి ఆశీర్వదించో వాళ్ళని ఆనందపరిచి వస్తూ ఉంటాడు అనమాట. ఆ విధముగా సదయ దృష్టి కలిగినటువంటి ఆ సుస్మిత చక్కటి చిన్నపుతండి ముఖమును వాళ్ళు దర్శనం చేసుకుంటూ ఆనందం అనుభవించేవారు. ఎవరు? గోపికలు. ఆ కృష్ణ యొక్క రూప మాధుర్యం ఆ విధంగా ఉండేది అన్నమాట. నపారయేహం నిరవధ్య సంయుజాం స్వసాధు కృత్యం విబుధాయుషాపి వః యామా భజన్ దుర్జర గేహ శృంఖలా సంవృశ్య తద్వః ప్రతియాతు సాధునా. సాధారణంగా మనకి భగవద్గీతలో ఉంది, ఏ యథా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం. ఎవరు భగవంతుని ఈ విధముగా అర్చిస్తూ ఉంటారో, పూజ సేవిస్తూ ఉంటారో వాళ్ళని ఆ విధంగా భగవంతుడు మళ్ళీ ప్రతిఫలం వచ్చేస్తూ ఉంటాడు అనమాట. ఎవరి దగ్గర అట్టి పెట్టుకోడు. ఒక అడ్డుపడి ఇచ్చిన వెంటనే ఆయన మీకు ఏమో ఇచ్చేస్తాడు. ఎవరి దగ్గర కూడా రుణం ఉండడు. కానీ ఇక్కడ బ్రజవాసుల దగ్గర రుణం ఉండిపోయాట. ఓ గోపికలారా, నాతో మీకున్న ఈ ప్రేమమయ సంయోగము దేని కొరకై మీరు దుష్కర్మకు గృహ సంకలములను ఛేదించి లోకధర్మాలను అతిక్రమించి నన్ను భజించుతురో, ఏం పొందడం కోసం అని చెప్పి మీరు ఈ గృహ సంకలాలను వదిలిపెట్టి వచ్చారు, లోక ధర్మాలను అతిక్రమించి వచ్చారు, నన్ను సేవించారు. దాని ప్రతిదానమునకై నేను దేవ పరిమాణము గల ఆయుష్కాలమును పొందినను బిందు మాత్రము కూడా తీర్చలేను. మీరు చేసినటువంటి ఈ క్రియకి లేదా ఈ సాధనకి
నేను ఫలితాన్ని ఇవ్వాలి అనుకున్నట్లయితే దేవ పరిమాణము గల ఆయుష్కాలం, దేవతలకి ఎంత ఆయుష్ ఉంటుందో అంత ఆయుష్ నేను పొందినప్పటికీ కూడా ఆ పొందే ఆయుష్కాలం అంతా కూడా మిమ్మల్ని సేవించినా కూడా నేను మీ యొక్క ఆ రుణాన్ని తీర్చుకోలేను. కావున మీ సాధుకృత్యము ద్వారా దాని వినిమయము అగుగాక. కాబట్టి మీరు చేసిన పని వల్లనే మీకు ఆ రుణ విమోచన కలుగుగాక. అనగా నేను మీ ప్రేమకు రుణపడి ఉన్నాను, మీరు నా మీద చూపించినటువంటి అనురాగానికి నేను మీకు వసూలై ఉన్నాను. భగవంతుడనే మాట అసలు ఇది. నిరంతరము మనము ఆ భగవంతుని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి కూడా మనకి అన్ని చూసింది ఆయనే కదా. తల్లి గర్భంలో బతికించింది ఆయనే, లేకపోతే ఒక్కసారి చచ్చిపోతూ ఉంటాం. అక్కడ గాలి, వెలుతురు, నీళ్లు, ఇన్ని విధములుగా అన్నీ భగవంతుడు మనకి ఇచ్చినప్పటికీ కూడా అని అంటున్నాడు. చూడండి, మనం అసలు ఎంత రుణపడి భగవంతుడు రుణపడి ఉన్నాం. కానీ భగవంతుడే కానీ ప్రతిరోజు కనుక మనం చక్కగా తులసిదళముతోటి గంగాజలం సేవించినట్లయితే ఆ పనికి రుణం ఎవరు తీసుకోలేరు. అంత దయామయుడు భగవంతుడు. మనకి భగవంతుడు అంత చేసిన మనం ఇంత చేస్తే సమర్పడిపోతాడు. అది కూడా మనం చేయటం లేదు. కానీ గోపికలు ఏమిట, వాళ్ళ యొక్క అన్ని ధర్మాలు కూడా భగవత్ సేవ కోసం వాళ్ళు త్యజించారు. కాబట్టి మీ ఈ సాధు కృత్యము, సాధు అంటే లోక వ్యవహారం వదిలిపెట్టి భగవత్ సేవ చేస్తూ ఉండాలి. వీళ్ళు ఆ లోకములో ఉంటూనే వాటి ఎటువంటి మమకారము అవి లేకుండా వాళ్ళు భగవత్ సేవించారు. వదిలిపెట్టి వచ్చేసి సేవ చేయడం చేయొచ్చు, అందులో ఉంటూ సేవ చేయడమే గొప్పది. ఆ విధంగా మీరు చేయగలిగారు. కాబట్టి మీ రుణాన్ని నేను తీర్చుకోలేను, కాబట్టి మీ ప్రేమకు నేను రుణపడి ఉన్నానని చెప్పి ఆ బ్రజవాసుల యొక్క విశేషంగా గోపికల యొక్క ఆ గొప్పదనాన్ని అక్కడ భగవంతుడు చెబుతున్నాడు. గచ్చోద్భవం వ్రజం సౌమ్య పితృర్నః ప్రీతిమావహ గోపీనాః మద్వియోగాధిం మత్సందేశైర్విమోచయ. ఆ విధంగా భగవంతుడు బృందావనుడు వచ్చేసాడు కదా. వచ్చిన తర్వాత పాపం ఆలోచిస్తున్నట్ట, ఇంత ఈ విధముగా వాడు నాకు ఇంత రకములుగా సేవ చేశారు, అది వాడు నేను ఏమిస్తున్నాను. ఇప్పుడు వెళ్ళడమా కుదరదు, అక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఇంకా దుఃఖం ఎక్కుతుంది, కానీ దుఃఖం తగ్గదు. ఇంతకాలం మొదలుపెట్టి వాడు వచ్చాడు కదా, కృష్ణుడు వచ్చేసాడు బృందావనం నుంచి, మొదలు వచ్చేసాడు, చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు వెళితే వాళ్ళకి ఆ దుఃఖం పెరుగుతుందా తగ్గదు. కాబట్టి అంటున్నాడు ఏమిటో బుద్ధను పంపుతున్నాడు, ఓ సౌమ్యుడు ఉద్ధవా శీఘ్రముగా వ్రజములకు వెళ్ళు, నువ్వు నా తల్లిదండ్రులకు ఆనందమును పెంపొందింపుము. ఆ కృష్ణుడికి వచ్చాడు అంటే వాడు ఎంతనే ఆనందం. కొత్తగా పెళ్ళి అతనికి అమ్మాయికి తన పుట్టినకి మరణం వస్తేనే ఎంత ఆనందపడిపోతూ ఉంటుందో. ఆ విధముగా గోపికలు అందరూ బ్రజవాసులు అందరూ కూడా కృష్ణుడి యొక్క వియోగంలో ఉన్నారు. అటువంటి వాళ్ళ దగ్గరికి కృష్ణుడి దగ్గర జనం వచ్చినట్లయితే వాళ్ళకి మంచి ఊడ కలుగుతుంది అనమాట. కాబట్టి నువ్వు శీఘ్రంగా వెళ్ళవయ్యా, వెళ్ళి వాళ్ళ యొక్క దుఃఖాన్ని నువ్వు పోగొట్టి ఆనందాన్ని పెంపొందించు. నా విరహమున గోపికలకు కలిగినటువంటి మనస్తాపము నుండి నా సందేశము చేతనే ఉపశమింపజేయము. కాబట్టి నా యొక్క విరహమున వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఆ బాధ నుంచి నువ్వు వాళ్ళని ముక్తులు చేయాలి అంటే నా యొక్క సందేశాన్ని వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఒక వార్త అన్నమాట, ఇది వస్తున్నానని చెప్పు, ఏదో ఒక వార్త అన్నమాట. అది ఇచ్చినట్లయితే వాళ్ళందరికీ కూడా కాస్త దుఃఖము కాస్త తాత్కాలికంగా ఉపశమనం అవుతుంది. తామన్మనస్కామత్ప్రాణామదర్థే త్యక్త దైహికా ఏ త్యక్త లోక ధర్మాశ్చ మదర్థే తాన్ విభర్మ్యహం. ఎందుకు అంత పనిగట్టుకుని భగవంతుడు ఉత్తరం పంపించాలిట? మిగతా అవతారం చాలా మంది భక్తున్నారు, వాళ్ళందరూ అసమానం వాళ్ళ దగ్గర ఏమైనా పంపుతున్నాడా? ఎందుకు వాళ్ళు అంటే ఎంతో ఇష్టం అంటే చెప్తున్నారు. ఆ గోపికల మనస్సు నాయందే అర్పితమైనది. మొదటి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క మనస్సు నిరంతరము కూడా భగవంతుడినే సమర్పితం అయింది. మనం ఏదో కాసేపు కూర్చొని ధ్యానం జపం చేసుకుంటాం, ఆ 5 నిమిషాలు కూడా మన మనస్సు అక్కడ ఉండదు. కానీ వాళ్ళ యొక్క మనస్సు నిరంతరము కృష్ణుడినే ఉందన్నమాట. ఇంకా అర్పితం అయిపోయింది, మళ్ళీ ఇంక బయటికి రాదు కదా, అర్పించుతారంతే.
నేనే వారి ప్రాణము. అంతేకాకుండా వాళ్ళకి ప్రాణం ఎవరు? చేపలకి ఎలాగైతే నీళ్లు ప్రాణమో, మనకి వాయువు శ్వాస ప్రాణమో, అలాగే గోపికలకి భగవంతుడే ప్రాణం అన్నమాట. నా నిమిత్తము వారు దైహిక కార్యక్రమంలో త్యాగము చేసిన భగవంతుడి కోసం వాళ్ళు దైహిక కార్యాలు అన్ని వారు త్యాగం చేసేవారట. అందులకే ఎవరు నా కొరకు లోకధనం పరిచయింతురో నేనును వారికి సర్వ విధముల సుఖమును చేకూర్తును అని చెప్పాను. భగవంతుడి యొక్క ఒక శాసనము లేదా ఒక వరము అనండి, లేదా ఒక ఆజ్ఞ ఉంది. ఏమిట? భగవంతుడి కోసము సర్వస్వము సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. కాబట్టి ఎవరైతే భగవంతుడి కోసం సర్వస్వం వదిలిపెడతారో, సర్వస్వం ఆయనకే అర్పిస్తారో, అటువంటి వాళ్ళ యొక్క సర్వ బాధ్యతలు భగవంతుడు తీసుకున్న సుఖాన్ని ఇస్తాడని చెప్పి నేను ఒక వాగ్దానము చేశాను. ఇది నా యొక్క ఒక నియమము. కాబట్టి ఇప్పుడు ఒక వాళ్ళకి అక్కడికి వెళ్ళి నువ్వు వాళ్ళని నా సందేశం ద్వారా వాళ్ళకి కాస్త ప్రసవనం కలిగించు. మోహాదుల అభావమునందు తనను కూడా విస్మరించుడైనది దృఢభావం యొక్క లక్షణము. అన్నీ ఉన్నాయి. మైతాహ ప్రియ సాంప్రేష్ఠే దూరస్థే గోకులస్త్రియ స్మరంత్యోంగ విముహ్యంతి విరహ ఉత్కంఠ్య విహ్వలా. ప్రియుడవగు ఓ ఉద్భవ, నేను వారి పక్షమున పరమ ప్రియతముడను. వాళ్ళకి నేనంటే మహా ఇష్టం కాబట్టి నేను చాలా పరమ ప్రియతముడుని. ఎవరికి? గోపికలకి. ఎవరు? కృష్ణుడు. అందువలన నేను దూరముగా నున్నను. ఆ గోకులాంగనలు నన్ను స్మరణపూర్వకముగా ఉత్కంఠ చేయి విఫలై మాటి మాటికి మూర్ఛన పొందుతుందరు. అందుకనే నిరంతరము అక్కడ వాళ్ళ యొక్క అందరూ శివ సంపదలు అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ భగవంతుడు లేని కారణం, కృష్ణుడు లేని కారణముగా వాళ్ళు ఆ భగవంతుని స్మరిస్తూ ఆ స్మరణ చేయగల ఉత్కంఠత చేత వాళ్ళు మూర్ఛల కింద పడిపోతున్నారు. ప్రేమ విఫలై మాటి మాటికి మూర్చిపోతున్నారు అన్నమాట. కాసేపు మెలుగొస్తే మళ్ళీ ఆ మూర్ఛను బయటకు వచ్చి భాగ్యాన్ని వస్తే మళ్ళీ భగవంతుడు తెలుసుకోవడం, మళ్ళీ మూర్ఛలైపోవడం. ఆ విధంగా కృష్ణుడు ఎప్పుడైతే ఆ బృందావనం వదిలిపెట్టి మధురుని వచ్చేసాడో అప్పటి నుంచి ఆ గోపికలు ఎక్కడ ఉన్నా అక్కడే ఉండిపోయారు. ఇంటికి వెళ్ళలేదు, ఆహారం ఏదేం లేదు. యశోదాదేవి పొయ్యిలో కూడా సాలి గూడు కట్టేసేయట. అక్కడ ఇంకా వంటలు ఏమీ లేవు. వీళ్ళందరూ మరి తినకుండా బలిదం తినకుండా ఉంటారు ఏంటండి అంటే ఉన్నారు. ఎందుకంటే ఆ కృష్ణ స్మరణయే వాళ్ళని ఆ విధంగా బతికించింది అన్నమాట. సాధారణముగా వ్రజప్రేమకు 3 విధములకు స్వభావం ఉంది. బృందావనం 3 రకాలు ఉంది స్వభావం. ఏమిటిట? వాళ్ళలో గోపికల యొక్క ప్రేమ ఉత్కంఠ ప్రధానమైనది. ఆ ఉన్న వాటిల్లో ఉత్కంఠ ప్రధానమైనటువంటి గోపికల ప్రేమ. శ్రీరామాది సకుల ప్రేమ విశ్రంభ ప్రధానమైనది. సకుల యొక్క ప్రేమ విశ్రంభము. సఖిల యొక్క ప్రేమ ఉత్కంఠ ప్రధానము. గవాదుల ప్రేమ వివేక శూన్యమకు ప్రేమ. గవము అంటే ధేనువులు, ఆవు. వాటి యొక్క ప్రేమ వివేకములు ఇవ్వవు వాటికి, కానీ కృష్ణుడు యొక్క మొదలు ఏమిటి వచ్చేస్తాయి, చేస్తూ ఉంటాయి. ఉత్కంఠామయము ప్రేమ యందు ఓదార్పుకు తావులేదు. మిగతా వాటిని ఏదో కాస్త చెప్తే వాడు సరిపోతున్నారు, కానీ ఉత్కంఠామయ ప్రధానమైన ప్రేమకి ఇంకా స్వాంతనము ఏదో కాస్త చెప్పడం ఓదార్చడం ఏమి ఉండవు అక్కడ. ఆ భగవతుడు ఉండాలన్నమాట. ఈ శ్లోకమునందు బ్రజదేవీ గణము యొక్క నిరుపాధిక ప్రేమ మాహాత్మ్యమే అభివ్యక్తమై ఉన్నది. కాబట్టి ఈ శ్లోకములో వాడి యొక్క ప్రేమ నిరుపాధి అంటే వాడికి ఇంకా ఏదైనా కావాలనే ఉద్దేశంతో వాడికి భగవంతుడు ప్రేమించడం లేదు. మనం అయితే నమస్కారం పెట్టుకోవడం మనకి ఏదో లోపల ఉంది. భగవంతుడు ఆరాధిస్తే మనకి ఇంకా మళ్ళీ జన్మాలు మరణాలు ఉండవు, లేకపోతే మనకి ఆరోగ్యం బాగుంటుంది, ఏదో మనకి ఒక కారణం ఉంటుంది. కానీ గోపికల యొక్క ప్రేమకు ఎటువంటి కారణము, ఎటువంటి హేతువు లేదనమాట. కాబట్టి నిరుపాధిక ప్రేమ అంటారు దాన్ని. అదే చాలా గొప్పదనమాట. ఆ ప్రేమకు భగవంతుడు వశీభూతుడైపోయాడు. విరహజనితముకు దారుణ దుఃఖమును పొందు సమయమునందును వారికి అభిలాష లేదు. ఆ భగవద్ విరహం అనేటువంటిది చాలా దారుణంగా ఉంటుందన్నమాట. మరి అంత విరహములో ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా ఓ పూట వెళ్ళి చూసేసి కదా. మధుడికి బృందావనం తేడా ఎంత ఉంది? దగ్గరే కదా. ఒక మహా ఉంటే 18-20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒకరు ఇళ్ళు చేస్తుంది, కానీ వీళ్ళు
వెళ్ళలేదు. కారణం ఏమిటి? ఆ భగవంతుడు చూడకుండా ఉండడం వల్ల వీళ్ళు దుఃఖం కూడా వాళ్ళు ఆ భగవంతుడికి ఆజ్ఞ కాబట్టి వెళ్ళలేదు. ఆ భగవత్ సుఖం కోసం వీళ్ళు కష్టమైన వీళ్ళు దాన్ని భరిస్తారన్నమాట. కానీ శ్రీకృష్ణుడు సుఖ విషయమునే చింతించుకునే నిరంతరం కూడా కృష్ణుడు సుఖముగా ఉండాలి అనేటువంటిది వాళ్ళ కోరిక అనమాట. కాబట్టి ఆ విధముగా ఆ ప్రేమ అంటే అసలు ప్రేమ అలా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ ప్రేమించే వ్యక్తి యొక్క సుఖమే నా సుఖం. ఆ బంధువుల దుఃఖం వచ్చినా కూడా ఆ దుఃఖం వీళ్ళు లెక్క చేయరు. తుమారు సేవాయి దుఃఖ హోయితో సేవతో పరమ సుఖం అంటారు. నీ యొక్క సేవలో నాకు దుఃఖము వచ్చినా కూడా దుఃఖమే నాకు గొప్ప సుఖం అంటారు. తలుసుకుంటే అది తీయని దుఃఖం అన్నమాట. ఆ స్మరణ అది అప్పుడు తాతగారి దుఃఖం అనుకుందా, దాని తర్వాత దాన్ని మనం స్మరించుకుంటే అందులో గొప్ప ఆనందం ఉంటుంది. కాబట్టి భగవత్ సేవలో దుఃఖం ఉన్నప్పుడు కూడా ఆ దుఃఖమే అది నాకు ఆనందము ప్రీతి అన్నమాట అని చెప్పి ఇది చాలా గొప్ప విచిత్రమైనటువంటి ఒక తత్వము. అది ఒక్క గౌడీ వైష్ణవం ఎక్కడ చెప్పరు, మీరు ఎక్కడ దొరకదు ఇది. కాబట్టి మహాప్రభువు ఆయన ఎంతో దయతోటి ఆ బృందావన ప్రేమను ఇవ్వడం కోసము ప్రపంచంలో అవతరించి ఆయన దాన్ని ఆస్వాదించి అనుభవించి లోకమునకు అందించి తరతరములుగా ఉండడం కోసం అని చెప్పి గోస్వాములందరూ కూడా పంపించి రాయించారనమాట. కాబట్టి ఏదో మన సుఖింది కాబట్టి ఈరోజు మనం దీన్ని ఆలోచించగలుగుతున్నాం. కాబట్టి అంతా కూడా మనకి ఆ భగవంతుని అనుగ్రహం నిరంతరం ఉండాలి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.